చూశాను భయ్య. సో దేవరలో ఇప్పుడు దావుద్ సాంగ్ యాడ్ చేయడం జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? దావుద్ సాంగ్ యాడ్ చేశారు, నిన్ననే యాడ్ చేశారు. దావుద్ సాంగ్ యాడ్ చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. సో 10 days కలెక్షన్స్ అయితే 466 crores అయితే దాటాయని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఒక మిక్స్డ్ టాక్ ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆస్ట్రేలియా చూసుకుంటే 950K ఆస్ట్రేలియన్ డాలర్స్ అయితే తెచ్చిందనమాట. వామ్మో ఊరు నాయనో, ఏం ర్యాంపేజ్లో నాయనో, ఇది ఎన్టీఆర్కే సాధ్యం నాన్న అని అనిపిస్తుంది. అందుకే జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనిపిస్తుంది. సో ఇలా దసరాకి లాంగ్ 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 హాలిడేస్ ఉండడం వల్ల సో మూవీ కలెక్షన్స్ అయితే ఒక 550 crores అయినా కొల్లగొట్టే ఛాన్సెస్ అంటే హెవీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కొత్త ర్యాంపేజ్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఏముందన్న మూవీ అయితే, ఇలాంటి మూవీని నెగిటివ్ చేస్తారా? ఎన్టీఆర్ నలుగురికి సహాయపడేవాడు ఎన్టీఆర్, అలాంటి ఎన్టీఆర్ని మీరు తప్పుగా అనుకుంటున్నారు, అలానే ఏం లేదు. సో ఈ మూవీ అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న మాట వాస్తవమే, కానీ ఈ కలెక్షన్స్ చెబుతుంది మిక్స్డ్ టాక్ అయినా రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టిన ఏకైక హీరో ఎన్టీఆర్ అని. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో వామ్మో ఊరు నాయనో, ఏంద్ర నాయనో కలెక్షన్స్ ఇవి 10 days కలెక్షన్స్ ఇది. సో ఒక 30 days కలెక్షన్స్ కూడా ఒకప్పుడు రాలేదని చెప్పుకోవచ్చు. సో అదంతా ట్రిపుల్ R తర్వాత సాధ్యమైంది. ఎవరు 2 కోసం నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. సో ఆ మరణ హోమం ఎందుకు జరిగింది, ఆ శవాలు ఎవరివి, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.